ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ సిట్ విచారణకు హాజరు కానున్నారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇక ఇవాళ జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావుకు నోటీసులు జారీ చేసి విచారించగా తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్కు నోటీసులు ఇచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చింది. సిట్ నోటీసులపై సంతోష్ రావు స్పందించారు. ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు కుల సమీకరణలో భాగంగానే డీఐజీ హోదాలో ఉన్న టి ప్రభాకర్ రావును 2016లో ఎస్ఐబీ చీఫ్గా నియమించారని సిట్ ఆరోపిస్తోంది. 2017లో పి రాధాకిషన్ రావును బీఆర్ఎస్ పార్టీ పెద్దలే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఎంపిక చేశారని పేర్కొంటోంది. ఈయన 2020 ఆగస్టులో పదవి విరమణ చేసినప్పటికీ కుల ప్రాతిపదికన ఆయనకు బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు ఓఎస్డీగా అవకాశం ఇచ్చిందనేది సిట్ వాదన. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంపై పట్టు కొనసాగడానికే బీఆర్ఎస్ నేతలు ఇలా చేశారని సిట్ చెప్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. మాజీ ఎంపీ సంతోష్ రావుకు నోటీసులు అయితే కూడా సిట్ అధికారులు ఇచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు సంతోష్ రావును సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఇవాళ సిట్ విచారణకు మాజీ ఎంపీ సంతోష్ రావు కూడా హాజరవుతారని కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలకు ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ నోటీసులు ఇస్తోంది. సిట్ విచారణకు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధాన కార్యదర్శి మాజీ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. నిన్న సెక్షన్ 160 సిఆర్పిసి ప్రకారం జోగినపల్లి సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణకు రావాలంటూ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే జోగినపల్లి సంతోష్ రావు కూడా రియాక్ట్ అయ్యారు. సిట్ నోటీసులు అందాయి. దీనికి సంబంధించి రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరవుతాను, పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తానంటూ కూడా సంతోష్ రావు క్లారిటీ ఇచ్చారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ముఖ్యంగా కేవలం శాంతి భద్రతలకు సంబంధించిన అంశంగా ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా వాడుకుంది. రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని ఉపయోగించిందనేది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న అభియోగంగా మనకు కనపడుతుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపార ప్రముఖులు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జిలు, ముఖ్యంగా ఇతర జడ్జిలతో పాటు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించే వారి ఫోన్లు ట్యాప్ కు గురయ్యాయనేది కాంగ్రెస్ పార్టీ వర్షన్గా, కాంగ్రెస్ ప్రభుత్వం వర్షన్గా మనకు కనపడుతుంది. దీనికి సంబంధించి 2 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేసు నమోదైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు విచారణ జరుగుతోంది. అప్పుడు మొదటి దశలో ఒక సిట్ ని ఏర్పాటు చేశారు. ఈ సిట్ అప్పటి ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఉన్నటువంటి పోలీసు అధికారులకు, రిటైర్డ్ పోలీసులకు నోటీసులు ఇచ్చారు, వారిని విచారించారు, కొంతమందిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారు బెయిల్ పై వచ్చారు. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుతో పాటు మాజీ ఓఎస్డీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు వీరందరిని కూడా విచారించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్ అధికారులు, ముఖ్యంగా హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో ఒక సిట్ ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ వరుసగా నోటీసులు ఇస్తూ వెళ్తోంది. ముఖ్యంగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శాంతకుమారి, సోమేష్ కుమార్ స్టేట్మెంట్ లో రికార్డు చేశారు. అదేవిధంగా ఎవరి ఫోన్లు అయితే ట్యాప్ గురయ్యాయో వారిని పిలిచి వారిని కూడా వారి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. వారు ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలకు వరుసగా సిట్ నోటీసులు ఇస్తూ
వారిని కూడా విచారిస్తూ వారి స్టేట్మెంట్ రికార్డు చేస్తూ వస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఓవరాల్ గా ఇప్పటి వరకు మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు నేతలు సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ తో ఎప్పుడు వెన్నంటి ఉండడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ బ్యాక్ అండ్ రాజకీయాల్లో కీలకంగా ఉన్నటువంటి సంతోష్ రావు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సంతోష్ రావు సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. రైట్ సవిన్, అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు సంతోష్ రావు విషయంలో మరి విచారణకు సంబంధించి సిట్ అధికారులు ముఖ్యంగా ఏ అంశాలపై దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది? ఖచ్చితంగా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ అగ్రనేతల ప్రమేయం ఉందనే అభియోగం ఉంది. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికలు, ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగినటువంటి ఉప ఎన్నికలతో పాటు మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేలకు సంబంధించి కొనుగోలుకు సంబంధించి బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించడం, అదేవిధంగా ఆర్థిక లావాదేవీలు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ అంశంలో కీలక పాత్రధారులుగా ఉన్నారని ప్రభుత్వం భావిస్తోంది. ఇంతకు ముందు అరెస్ట్ అయ్యి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్న తర్వాత వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఉన్నటువంటి అంశాల ఆధారంగానే బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలను ప్రశ్నలు అడుగుతున్నారు సిట్. అందులో భాగంగానే సంతోష్ రావును కూడా ఆర్థిక వ్యవహారాలతో పాటు, అంటే ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అధికారులుగా ఉండి లేకపోతే ప్రైవేట్ పర్సన్స్ గా ఉన్నారో వారు పోషించినటువంటి పాత్ర, వారితో ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు, ఇట్లాంటి అంశంలో ప్రశ్నలు అడిగే అవకాశం కనపడుతోంది. ఇక సంతోష్ రావు విషయానికి కూడా వస్తే కేసీఆర్ 9.5 ఏళ్లు సీఎం గా ఉన్నప్పుడు కేసీఆర్ తో ఉండటం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బ్యాక్ ఎండ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టడం, ఇట్లాంటి వీటన్నిటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ సంబంధించి సంతోష్ రావును కూడా సిట్ ప్రశ్నలు అడిగే అవకాశం కనపడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.